హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి అద్భుతమైన విల్లాస్తో మీ ముందుకు రావడం జరిగిందండి. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఒక మంచి హౌస్ కొనుక్కోవాలని చెప్పేసి ఉంటుంది. ఈ టౌన్షిప్ ప్రత్యేకత ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్లో విల్లాస్ ఇచ్చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదండి, ఒక 10 to 15 విల్లాస్ అయితే రెడీగా ఉన్నాయి. మళ్ళీ ఇంకేంటంటే మీకు కొందరికి ఈస్ట్ ఫేస్ కావాలి, కొందరికి నార్త్ ఫేస్ కావాలి. అదేవిధంగా దీంట్లో ఫుల్లీ కన్స్ట్రక్షన్ అయిపోయిన విల్లాస్ ఉన్నాయి, ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అయ్యేటివి ఉన్నాయి, సగంలో అయినటివి ఉన్నాయి అన్నమాట. అంటే మీరు ఏమైనా మార్పులు చేసుకోవాలన్నా కానీ మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ విల్లాస్కు మొత్తం ఈ టౌన్షిప్ ఇన్ఛార్జ్ సారే అన్నమాట. సార్ని అడిగి మొత్తం డీటెయిల్స్ క్లియర్గా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, నమస్తే అండి. సార్, అసలు మన లొకేషన్ ఎక్కడ ఉంది ఫస్ట్ మన వ్యూవర్స్కి చెప్పారా సార్? ఇది పస్మాంలో విలేజ్ అంటారండి. ఓకే. ఇప్పుడు మనకు వచ్చేసి జిహెచ్ఎంసీ అయిపోయింది. ఓకే సార్. ఇది మనకు వచ్చేసి విజయవాడ హైవే నుంచి 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఈ మన విల్లా ప్రాజెక్ట్. చూస్తున్నాండి, ఇది విజయవాడ హైవేకు కనెక్టింగ్ రోడ్ అన్నమాట. ఇది పస్మాంల కిందకి అయితే రావడం జరుగుతుంది. జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్, అంటే విజయవాడ హైవే నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకు కేజేఆర్ టౌన్షిప్ అయితే ఉందన్నమాట. సార్, ఈ రోడ్ ఎటు కనెక్ట్ అవుతుంది సార్? ఇటు మనకు ఎగ్జిట్ నెంబర్ 10కి వెళ్ళిపోతాము, ఇటు నాగోలు, బండ్లగూడ, ఉప్పల్ రోడ్కి వెళ్ళిపోతాము. చూస్తున్నాండి, ఈ రోడ్ వచ్చేసి మన 100 ఫీట్ రోడ్ అనమాట. అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10కి కనెక్టింగ్ అవుతుందన్నమాట. జస్ట్ ఇది కూడా 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఇది మధ్యలో ఉందన్నమాట. అవుటర్ రింగ్ రోడ్కి మన విజయవాడ హైవేకి మధ్యలో ఉందండి. పసుమాంల కిందకి అయితే రావడం జరుగుతుంది. చాలా మంచి టౌన్షిప్ అండి. సార్, అసలు ఎన్ని విల్లాస్ ఉన్నాయి దీంట్లో? ఇది మొత్తం టోటల్ వచ్చేసి 16 ఎకరాలు 10 గుంటలు వెంచర్ అండి. ఓకే. ఇందులో వచ్చేసి మనకు 220 విల్లాస్ వస్తున్నాయి. ఓకే. ఈ 220 విల్లాలలో ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో 120 ఉన్నాయండి. ఓకే. ఇందులో మనకు దరిదాపు ఒక 100+ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. మిగతా 20 విల్లాస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవి సేల్కు ఉన్నాయి. కొన్ని కస్టమైజ్ చేస్తే కస్టమర్ కోరిక మేరకు దాన్ని కస్టమైజ్ చేసి కట్టి ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నా అండి, మొత్తం 220 విల్లాస్కి అయితే ఇది టౌన్షిప్ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ 100 ఎబో కన్స్ట్రక్షన్ అయిపోయినాయి, 100 పర్చేస్ కూడా చేసినారు, ఇంకా 120 కన్స్ట్రక్షన్కి ఉన్నాయి, ప్లస్ 20 కూడా రెడీ టు వాక్ పై అయితే ఉన్నాయండి. 10 to 15 వరకు రెడీ టు వాక్ పై ఉన్నాయి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఫస్ట్ టౌన్షిప్కి రండి. వచ్చిన తర్వాత మీకు నచ్చిన ఫేసింగ్స్, మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు. కాదు మేము రెడీ టు వాక్ పై మాకు ఇమీడియట్లీ కావాలంటే అలాంటి విల్లాస్ కూడా ఉన్నాయండి. లోపలికి వెళ్ళి 1 by 1 క్లియర్గా తెలుసుకుందాం. మనం టౌన్షిప్ లోపలికైతే ఎంటర్ అయినామండి. విల్లాస్ అని చెప్పేశాను కదా, ఒకసారి చూడండి. మొత్తం ఇలాంటి విల్లాసే ఉంటాయండి వెంచర్లో మొత్తం. ఈ కేజీఆర్ టౌన్షిప్ ఏంటంటే మామూలుగా ఇండిపెండెంట్ హౌస్ కాన్సెప్ట్ కాదండి, కంప్లీట్ విల్లా కాన్సెప్టే అన్నమాట. మంచి మంచి పెద్ద పెద్ద రోడ్స్ ఉన్నాయండి, 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి, అన్ని రోడ్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి అసలు విల్లాస్ ఎన్నెన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉన్నాయని తెలుసుకుందాం. సరే, అసలు స్టార్టింగ్ ఏ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఎప్పటి వరకు హైయెస్ట్ ఎక్కడ వరకు ఉన్నాయి ఒకసారి చెప్తారా? స్టార్టింగ్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 167 నుంచి 250 వరకు ఉన్నాయండి. ఓకే. 167 స్క్వేర్ యార్డ్ బడ్జెట్ వచ్చేసి 1,75,00,000 నుంచి స్టార్టింగ్ అండి. ఓకే. 250 వచ్చేసి మనకు 2,90,00,000 వరకు ఉందండి. ఉంది. ఓకే. ఇది G+1 పైన హోమ్ థియేటర్ ఇస్తున్నామండి. ఓకే. చూస్తున్నా అండి, G+1 అదేవిధంగా హోమ్ థియేటర్ కూడా ఉన్నాయంట. మనకు మీ ఇష్టం అండి, అంటే స్పేషియస్ కావాలంటే 200+ ఉన్నాయి, లేదా స్టార్టింగ్ కావాలంటే 165 ఉన్నాయి, మీ ఇష్టం అన్నమాట. మీరు అసలు లొకేషన్కి వస్తే మీకు మోడల్ విల్లాస్ కూడా ఉన్నాయి అన్నమాట, చాలా ఉన్నాయి. ఒకసారి వెంచర్లకు ఎంటర్ అవుతే చాలా విల్లాస్ అయితే రెడీ టు వాక్ పై ఉన్నాయి. అదేవిధంగా అండర్ కన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయన్నమాట. లేదు మాకు ల్యాండ్ ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేసి ఫ్రెష్గా కట్టియమన్నా కానీ అలా కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు. ఎందుకంటే సార్ వచ్చేసి సివిల్ ఇంజనీర్ అండి. సో మీకు ఎలా కావాలనుకుంటే కంప్లీట్ ఇంజనీరింగ్ ప్లానింగ్తో అయితే మీకు కన్స్ట్రక్షన్ చేసిస్తారు. ఇంకా మోర్ డీటెయిల్స్ ముందుకెళ్ళి తెలుసుకుందాం. మీకు చెప్పాను కదండి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కంప్లీట్ అయినాయి అని చెప్పేసి. ఫస్ట్ ఇది చూడండి, ఈ విల్లాస్ జస్ట్ శాంపుల్ మీకు చూపిస్తున్నానండి. ఇలాంటి ఒక 15 విల్లాస్ అయితే రెడీ టు వాక్ పై ఉన్నాయి. మీకు అండర్ కన్స్ట్రక్షన్ మనకు చూస్తున్నాం కదా, అండర్ కన్స్ట్రక్షన్లో కూడా చాలా ఉన్నాయి అన్నమాట. అంటే మీరు ఏమైనా స్టార్టింగ్ మార్పులు చేర్పులు చేయించుకోవాలనుకున్నా కానీ చేయించుకోవచ్చు అన్నమాట. సో మీరు ఏంటంటే ఫస్ట్ వెంచర్ విజిట్ చేయండి. విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ విల్లాస్ అయితే ఉన్నాయండి, ఒక 15 to 20 విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు సార్ ఏంటంటే ఫస్ట్ ఈ 3 అయితే కంప్లీట్ అయినాయి అని చెప్పి చెప్తున్నారు. జస్ట్ చూపించడానికి మాత్రం ఇది చూపిస్తున్నా అనమాట. మీకు స్పేషియస్ కావాలి, ఈ పక్కకు ఉంది కదా ఆపోజిట్, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట.
250 స్క్వేర్ యార్డ్స్తో చాలా స్పేషియస్గా G+1 అదేవిధంగా హోమ్ థియేటర్ అయితే ఇచ్చినారండి. దానికి కూడా సేమ్ అన్ని సేమ్ మోడల్స్ అయితే సేమ్ ఉంటాయి. జస్ట్ స్క్వేర్ యార్డ్సే మనకు డిఫరెంట్ అయితే ఉంటాయి అన్నమాట. జస్ట్ మోడల్ హౌస్ కోసం మనం ఒక విల్లా అసలు ఎలా ఉంటుంది లోపల అనేది ఒకసారి చూద్దామండి. సార్ ఇప్పుడు ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు సార్? ఇది వచ్చేసి మనకు 178 గజాలు వస్తుందండి. ఓకే. ఇందులో మనకు వచ్చేసి 2900 SFT వస్తుంది. ఈ 2900 SFTలో మనకు వచ్చేసి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్తో సహా కలుపుకొని 1,90,00,000 చెప్తున్నామండి. సార్ ఎమ్యూనిటీస్ అంటే ఏమేమి ఇస్తున్నారు సార్? దీంట్లో మనకు అంటే క్లబ్ హౌస్ ఇస్తున్నాము, ఓకే, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం, జిమ్ సెంటరు, మెడిటేషన్ సెంటరు, మినీ సూపర్ మార్కెట్, ఫంక్షన్ హాల్, ఇండోర్ గేమ్స్, ఒక సెటిల్ కోర్టు కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాం. చూస్తున్నాండి ఎమ్యూనిటీస్ కూడా ఎవ్రీథింగ్ అండి. అంటే మనము లేటెస్ట్గా టౌన్షిప్స్ ఏమైతే అన్ని ప్రొవైడ్ చేస్తున్నారో మన కేజీఆర్ టౌన్షిప్లో కూడా ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇండోర్ గేమ్స్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, ఫంక్షన్ హాల్ కానీ, టెంపుల్ కానీ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఒకసారి విజిట్ చేస్తే ఈ లొకేషన్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే సిటీకి దగ్గరలో మంచి, అంటే డైలీ మన ఆఫీస్కి వెళ్ళేసి వస్తుంటాం, చాలా టెన్షన్స్ ఉంటాయి. ఇక్కడికి వస్తే కంప్లీట్ అంతా పోతుందండి. ప్లస్ ఏంటంటే నియర్ బై మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయి. స్కూల్ బస్సెస్ కూడా ఆల్రెడీ వెంచర్ లోపలికి వస్తున్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే 100 ఫ్యామిలీస్ అయితే స్టే చేస్తున్నారండి. ఇంకా 120 ఫ్యామిలీస్ అయితే రావడానికి ఉంది ఆప్షన్. సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే లొకేషన్కి రండి. ఈ విల్లాను ఒకసారి చూద్దాం క్లియర్ 1 by 1. ఫస్ట్ సార్ ఈ విల్లా ఫస్ట్ ఎంట్రన్స్ ఈ గేట్ ఎన్ని ఫీట్ గేట్ తీసుకున్నారు సార్? ఇది వచ్చేసి మనకు 15 ఫీట్లు ఉంటుంది సార్. 15 ఫీట్ల గేట్ చూస్తున్నారండి. 15 ఫీట్ల గేట్ అంటే మనకి ఈజీగా మంచి పెద్ద కార్ అయితే లోపలికి ఈజీగా వెళ్ళిపోతుందండి. సార్ విల్లా ముందు ఇది ఎన్ని ఫీట్ రోడ్ సార్ ఒకసారి చెప్తారు? 40 ఫీట్ రోడ్ సార్. ఇది 40 ఫీట్ రోడ్. 40 ఫీట్ రోడ్. ఇదంతా వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సీసీ రోడ్ వస్తుందండి మొత్తం కంప్లీట్. సీసీ రోడ్ 40 ఫీట్ రోడ్ అండి. ఎంత స్పేషియస్గా ఉందో మీరే చూడండి. చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మనకు డ్రైనేజ్ సిస్టమ్ కూడా అండర్ గ్రౌండ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా అంతా అండర్ గ్రౌండే ఉంటుందండి. చాలా నీట్ వెంచర్ అండి. ఇప్పుడే మంచిగా డెవలప్ అవుతుంది. చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్లో ఈ రేట్స్ అన్నీ డబుల్ అయిపోతాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే రండి. లోన్ ప్రాబ్లం కూడా లేదండి. 80% లోన్ కూడా సారే దగ్గర మీకు ఇప్పిస్తారనమాట. లోపలికి వెళ్ళి ఒక విల్లాని అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్గానే మనకైతే పార్కింగ్ ఉందండి. పార్కింగ్ చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. మంచిగా కారు, బైక్స్ ఎవ్రీథింగ్ అయితే పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా సార్ దీని సెట్ బ్యాక్ ఎంత తీసుకున్నారు? సెట్ బ్యాక్ వచ్చేసి మనకు GHMC నామ్స్ ప్రకారం ఇచ్చేసామండి. ఓకే, మనం ప్లాన్ ప్రకారం ఇచ్చేసాం. అంతేనా? ఓకే సార్. దీనికి మరి వాటర్ ఫెసిలిటీ ఎలా అంటారు? మనకి ఇప్పుడు బోర్ వాటర్ ఉంది, కృష్ణా వాటర్ రెండు ఉన్నాయి. రెండు అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నాండి మెయిన్ సిటీలో సఫర్ అయ్యేది ఏంటంటే వాటర్ అని ఒక ప్రాబ్లం అనుకుంటారు. సో ఆ ప్రాబ్లం కూడా లేదండి. దీనికి బోర్ వాటర్స్ ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ కృష్ణా వాటర్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఉందన్నమాట. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే మంచి సింహద్వారం అయితే గ్రాండ్గా తీసుకున్నారండి. దీనికి ఏదైతే వుడ్ యూజ్ చేసినారో వీళ్ళు కంప్లీట్ ఇండియన్ టేక్తోనే యూజ్ చేస్తున్నారు అనమాట. డోర్స్ వచ్చేసి డోర్స్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా 6 ఫీట్స్ డోర్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట. చూస్తున్నారు కదా చాలా నీట్గా ఉన్నాయి. ఇక మనకు పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ తీసుకుంటే PVC ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. అంటే లేటెస్ట్ ఇప్పుడు ట్రెండ్ అనేది PVC ఫాల్ సీలింగ్ నడుస్తుంది. సో ఈ PVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. సెట్ బ్యాక్స్ కూడా యాజ్ ఏ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం తీసుకోవడం జరిగింది. ఈజీగా మంచిగా మనకి ఏంటంటే ఒక 4 ఫీట్స్ గల్లీ వరకే తీసుకున్నారండి. కంప్లీట్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, బోర్ సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్ వీళ్ళే ఇస్తారు. మనం రెడీ టు ఆక్యుపై అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ లోపలికి ఎంటర్ కానీ మనకు కనిపించేది ఏంటంటే స్పేషియస్ హాల్ అండి. హాల్ చాలా పెద్దగా ఉండాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అదేవిధంగా స్పేషియస్ హాల్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే చాలా పెద్ద పెద్ద విండోస్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా మంచి UPVC విండోస్ అండి. ప్లస్ అదేవిధంగా మంచి గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ కూడా ఈ విధంగా అయితే తీసుకుంటున్నారండి. మన హాల్లోనే ఈ విధంగా 2 విండోస్ ఇస్తున్నారు. ఎందుకంటే మెయిన్ వెంటిలేషన్ ప్రాబ్లం రావద్దని చెప్పేసి అన్నమాట. హాల్ అయితే ఎంత స్పేషియస్గా ఉంది చూస్తున్నారు కదా. మనం ఇక్కడ టీవీ ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆ విధంగా అయితే తీసుకోవడం జరిగిందండి. సార్ దీనికి లిఫ్ట్ మీరే పెట్టిచ్చేస్తారా? లిఫ్ట్ ప్రొవిజన్ ఉందండి. లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. ప్రొవిజన్ ఉంది. అంటే రేటుని బట్టి మనం లిఫ్ట్ ఇస్తున్నాం. ఓకే చూస్తున్నాండి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే వీళ్ళు అయితే ఇచ్చేస్తున్నారు. డిపెండింగ్ ఆన్ ప్రైస్ని బట్టి వీల్ పెట్టించడం, మీట్ పెట్టించడం అని చెప్పేసి డిసైడ్ అవుతుంది అనమాట. ప్రతి దాంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్స్ అయితే చేస్తున్నారండి. నీట్ ఫాల్ సీలింగ్లు ఉంటాయి అన్నమాట. మనకు ఏంటంటే ఇక్కడ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఉంటుందండి. ఇదేంటంటే నా వీడియోస్ అందరూ ఏంటంటే కబోర్డ్స్ చేయించుకుంటున్నారు, వాళ్ళకి నచ్చినట్టు చేయించుకుంటున్నారు. సో మీకు ఏంటంటే ఇలా ఓపెన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మీకు నచ్చినట్టు మంచిగా కిచెన్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా
ఒకటి వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ కూడా తీసుకున్నారండి. సెట్ బ్యాక్స్ అయితే బాగుంటాయండి. ఒకసారి మీరు గలీలోకి వెళ్ళి చూస్తే మనకు బిల్డింగ్ చుట్టూ మంచిగా నడుచుకుంటూ తిరగవచ్చు అనమాట. అంత మంచి సెట్ బ్యాక్స్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా ఒక డోర్ తీసుకున్నారు. అసలు ఇక్కడ డోర్ ఓపెన్ చేసి చల్లని గాలి అండి. ఒకసారి బ్యాక్ సైడ్ రండి, వస్తే చూడండి బ్యాక్ సైడ్ కూడా మంచిగా మనకి ఏంటంటే ఒక బాల్కనీలా యూజ్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్గా తీసుకున్నారండి. ఇక్కడ చూస్తే మనకు సంపు చూస్తున్నాం కదా, వాటర్ ఎవరి వాళ్ళకి సపరేట్ సంపు అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. విల్లాస్ అయితే మంచి ప్లానింగ్తోని ఇంజనీరింగ్ ప్లాన్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ మనకి ఏంటంటే ఒకటి ఎల్డర్స్ రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది ఏంటంటే మనము ఎల్డర్స్ రూమ్లా వాడుకోవచ్చు, లేదంటే గెస్ట్ బెడ్రూమ్లో కూడా వాడుకోవచ్చు అనమాట. ఇవి కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకుంటున్నారు. దీంట్లో కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచిగా పెద్ద పెద్ద విండోస్ తీసుకుంటున్నారు, మంచి ఫాల్ సీలింగ్. అదేవిధంగా వీళ్ళకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తున్నారు. పై వరకు టైల్స్, దీంట్లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ అయితే తీసుకుంటున్నారండి. ఎక్స్ప్లోర్ చేసే జస్ట్ మోడల్ విల్లానే అండి. మీరు ఇక్కడికి వస్తే ఇలాంటి 15 to 20 విల్లాస్ చూడొచ్చు అన్నమాట. ఒకటి మాత్రం జస్ట్ శాంపుల్ కోసం మోడల్ విల్లా మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. ఇవి కూడా కంప్లీట్ గ్రానైట్తోనే తీసుకోవడం జరుగుతుంది అనమాట. కంప్లీట్ ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మన స్టెప్స్ నుంచి వెళ్తుంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా విండోస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్కి వస్తే ఇది లివింగ్ ఏరియా అన్నమాట. లివింగ్ ఏరియా చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనం ఏంటంటే స్పేషియస్గా మంచిగా సోఫా వేసుకొని కూర్చునే విధంగా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఇలాంటి పెద్ద పెద్ద విండోస్ తీసుకున్నారు. ఒక ఫ్యామిలీ మొత్తం కంప్లీట్గా కూర్చొని పూజ చేసుకోవచ్చు. అంత పెద్ద పూజ గది అయితే తీసుకున్నారండి. చాలా స్పేషియస్గా ఉంది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూస్తే చాలా స్పేషియస్గా ఉంటుంది. దీనిలో మనము ఈవెన్ కింగ్ సైజ్ బెడ్ వేసిన తర్వాత కూడా సోఫా వేసుకోవచ్చు. అంత పెద్ద రూమ్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. దీంట్లో కూడా విండోస్, మంచి విండోస్ తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్ తీసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి బాల్కనీ అండి. మనకు మాస్టర్ బెడ్రూమ్ నుంచి మంచి బాల్కనీ కూడా ఇచ్చినారండి. ఒకసారి వెంచర్ చూడండి. ఆల్రెడీ చుట్టూ కంప్లీట్ అయిన విల్లాస్ చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఆక్యుపై చాలామంది ఉంటున్నారన్నమాట. మొత్తం 220 విల్లాస్ అండి. 100 అయితే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి, 120 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు రెడీ టు ఆక్యుపై ఒక 15 to 20 అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఎవరికి నచ్చినట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే ఇస్తాను. ఇది చూడండి, మాస్టర్ బెడ్రూమ్లో ఏంటంటే మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. ఇది కూడా పై వరకు మంచిగా 10 feet వరకు టైల్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అన్నమాట. ప్లస్ ఇంకోటి అంటే డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. ఈ విల్లా ప్రత్యేకత ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్కి, చిల్డ్రన్ బెడ్రూమ్కి, మనకు అదేవిధంగా లివింగ్ ఏరియాకి అన్నిటికీ ఏంటంటే బాల్కనీస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కదండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకైతే బాల్కనీ అయితే తీసుకున్నారు. ఈ విధంగా పిల్లలు మంచిగా చదువుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూర్చొని టీ తాగుతూ అలా టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఏ రూమ్లోకి వెళ్ళాలో మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుందన్నమాట. లిఫ్ట్ చూస్తాం కదండి, లిఫ్ట్ అయితే ఈ విధంగా ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఒక్కసారి సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. మనకు పైన హోమ్ థియేటర్ కూడా ఉందంట. అది చూసిన తర్వాత మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ చూస్తున్నారు కదా, 3.5 feet స్టెప్స్ అండి. మనకి లిఫ్ట్లో వెళ్ళొచ్చు, లిఫ్ట్ కాదు స్టెప్స్ మీద వెళ్తా అంటే స్టెప్స్ కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఇది వచ్చేసి మనకు మళ్ళీ లివింగ్ ఏరియా అండి. ఇక్కడ కూడా మీరు కావాలనుకుంటే టీవీ పెట్టుకోవచ్చు, లేదంటే సోఫాస్ వేసుకొని ప్రశాంతంగా కూర్చునే విధంగా ఇక్కడ కూడా మనకు ప్రొవిజన్స్ ఇచ్చినారు. విండోస్ చూస్తున్నారు కదా, మంచి విండోస్. అదేవిధంగా దీనికి బాల్కనీ, పెద్ద బాల్కనీ వచ్చిందండి. మీకు బాల్కనీ చూపిస్తాను ఒక్కసారి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద బాల్కనీ ఉందో. చాలా బాల్కనీ, చాలా స్పేస్ ఇచ్చినారు. ఇక్కడ కూడా మనకు ఒక వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి. ప్లస్ మనకు పైకి వెళ్ళడానికి ఈ విధంగా ఐరన్ స్టెప్స్ కూడా తీసుకున్నారు. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీస్ కూడా చాలా ఉన్నాయండి. మీకు కావాలనుకుంటే సంబంధించిన డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే ఇస్తున్నాను. లిఫ్ట్ చూస్తున్నా కానీ ఇక్కడ వరకు లిఫ్ట్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది హోమ్ థియేటర్ అన్నమాట. హోమ్ థియేటర్ చూస్తున్నాం కదా, చాలా స్పేషియస్గా మంచిగా తీసుకున్నారు. కింద కూడా మనకు వుడ్ టైప్ టైల్స్ అయితే తీసుకున్నారండి. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ మనం బార్ కౌంటర్ లాగా, లేదంటే హోమ్ థియేటర్ లాగా ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచిగా విండోస్ కానీ ఎవ్రీథింగ్. దీంట్లో కూడా మన హోమ్ థియేటర్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా మంచి వెంచర్ అన్నమాట. చాలా ఉన్నాయండి, ఒకటి కాదు, రెండు కాదు, 15 to 20 విల్లాస్
ఉన్నాయన్నమాట. మీకు ఎవరికైనా నచ్చినైతే డైరెక్ట్ సార్ నెంబర్ ఇస్తాను. మీకు ఏం రిక్వైర్మెంట్ ఉన్నా సార్ని అడగండి, మీకు అన్ని చేస్తారు. మీకు ఇప్పుడు లేటెస్ట్ కొత్త కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకోండి అలా కూడా చేస్తారు. లేకపోతే రెడీ టు ఆక్యుపై అంటే అలా కూడా ఉంది. లేదు 50% అయిపోయింది ఏమైనా మోడిఫికేషన్స్ కావాలనుకుంటే అలా కూడా చేసిస్తారన్నమాట. ఈ సార్ మాటలు ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. సార్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మా వాళ్ళకి అసలు టౌన్షిప్ గురించి కొంచెం డీటెయిల్స్ చెప్తారా? అంటే మళ్ళీ ఒకసారి ఎన్ని ఎకరాస్లో ఉంది, ఇప్పుడు ఎన్ని సేల్కి ఉన్నాయి, ఎన్ని అండర్ కన్స్ట్రక్షన్? ఇది మనకు వచ్చేసి పెద్దంబర్పేట మున్సిపాలిటీ, పాత మున్సిపాలిటీలో ఉండేయండి ప్రజెంట్. ఓకే. ఇప్పుడు మనకు ఇది వచ్చేసి జిహెచ్ఎంసీ అండర్ అయిపోయింది. ఇందులో మనకు వచ్చేసి 16 ఎకరాల 10 గుంటల ల్యాండ్ ఉంది. ఇది కంప్లీట్ హెచ్ఎండిఏ అప్రూవల్ ప్రాజెక్టు. ఇందులో మనకు వచ్చేసి 167 గజాల నుంచి 250 గజాల వరకు మనకు ల్యాండ్స్ ఉన్నాయి. ఇందులో మన విల్లా సైజ్ వచ్చేసి మినిమం 167 గజాల నుంచి స్టార్టింగ్ చేసాం. 250 వరకు హైయెస్ట్ కడుతున్నాము. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 167,75,00,000 నుంచి స్టార్టింగ్ అండి. నెగోషియబుల్, కూర్చొని మాట్లాడవచ్చు. నెగోషియబుల్. మనకు బ్యాంక్ లోన్ వచ్చేసి అన్ని బ్యాంకులతో టైఅప్ అయి ఉన్నాము. హాల్ బ్యాంక్ అప్రూవల్ ప్రాజెక్టు, ఎనీ బ్యాంక్ వెళ్ళొచ్చు లోను. ఇందులో వచ్చేసి కస్టమర్లు కూడా కొంతమంది ఉంటున్నారు, స్టే చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. వాటర్ అండ్ డ్రైనేజీ అంతా కంప్లీట్ చేసి ఇచ్చాము. ఇంకా దీనికి విషయానికి వచ్చేస్తే సీసీ రోడ్లు వచ్చేసి మాకు ఇంకొక 4 monthsలో సీసీ రోడ్లు కూడా కంప్లీట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కాబట్టి రోడ్లు డ్యామేజ్ అవుతాయి కాబట్టి ఇప్పుడు సీసీ రోడ్లు వేయలేకపోతున్నాం. అది సార్ నియర్ బై స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్ ఏమేమి మనకు నియర్ బై 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే మనకు అన్ని స్కూల్స్, కాలేజీలు ఉన్నాయండి. జాన్సన్ గ్రామర్ స్కూలు, డిస్కవర్ అవకాశు, జే స్కూలు, విజయ్ హాస్పిటల్స్, ఇక్కడ జూడియో సూపర్ మార్కెట్, స్టార్ సూపర్ మార్కెట్, ఇవన్నీ మనకు నియర్ బై ఉన్నాయి. ఓకే. మనకు విజయవాడ హైవే నుంచి 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటాం మనం. ఇక్కడ మనకు వచ్చేసి మనకి ఇది కంప్లీట్ జెడ్పీ రోడ్ ఫేసింగ్ మెయిన్. అంటే ఒకటే రోడ్, విజయవాడ హైవే నుంచి ఒకటే రోడ్డు ఉంటుంది. గల్లీలు తిరగని అవసరం లేదు, ఒకటే స్ట్రైట్ రోడ్, ఒకటే రోడ్. అవును, మెయిన్ రోడ్ మీద ఉంది. మెయిన్ రోడ్ మీదనే ఉంది. మనకు ఎగ్జిట్ నెంబర్ 10కు 11కు సెంటర్లో ఉంటాం. సెంటర్లో. ఇంకొక విషయం ఏంటంటే ఈ చుట్టుపక్కల చాలా వెంచర్స్ ఉన్నాయి. ఓకే సార్. ఈ వెంచర్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 4 పార్ట్నర్స్ ఉన్నారండి, మంచి బిల్డర్స్. వాళ్ళు ఓన్ ప్రాపర్టీ కాబట్టి వాళ్ళు కొంచెం అంటే బడ్జెట్ ఎక్కువ మార్జిన్ పెట్టుకోకుండా వాళ్ళ పబ్లిసిటీ కోసం తొందరగా సేల్ చేసుకుని బయటపడాలనే ఆలోచనతోనే కస్టమర్లు సాటిస్ఫాక్షన్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, అదే సార్ నేను కూడా కంపేర్ చేస్తే ఈ చుట్టుపక్కల చాలా వెంచర్స్ ఉన్నాయి. అవునండి. ఈ వెంచర్కి డిమాండ్ ఎక్కువ ఉంది, అదే విధంగా తొందరగా గ్రో అయింది, చాలా సేల్స్ అయినాయి. అవునండి. ప్లస్ ఏంటంటే ఒక వెంచర్ అంటే దానిలో ఇండిపెండెంట్ హౌసెస్ ఇలా డిఫరెంట్, దీంట్లో కంప్లీట్ విల్లా కాన్సెప్ట్. అవునండి. ఇక్కడ ఏంటంటే ప్రైస్ తక్కువ, లో కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనము అంటే కన్స్ట్రక్షన్ పరంగా అంటే మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము. రెడ్ బ్రిక్ ఇస్తున్నాము, రివర్స్ శాండ్ వాడుతున్నాము, స్టీల్, సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంటే వాడుతున్నాము. కాబట్టి మన క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. అండర్ కన్స్ట్రక్షన్ విల్లాలు కూడా మీరు ఇప్పుడు చూశారు, ఎక్కడ మేషన్ కూడా 100% వర్క్ చేసేటోళ్ళే ఉన్నారు, వర్తున్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ. చూస్తున్నారండి, ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదండి. ప్లస్ ఏంటంటే మేము కూడా పర్సనల్గా చెప్తున్నాము, చుట్టుపక్కల చాలా వెంచర్స్ ఉన్నాయి, వీళ్ళ వెంచర్ ఉన్న తక్కువ ప్రైస్ ఎక్కడ లేదు. ప్లస్ ఇంకేంటంటే వీళ్ళు యూజ్ చేసే మెటీరియల్ ఏదైతే ఉందో మంచి క్వాలిటీతో యూజ్ చేస్తారు. మేము చెప్పడం కాదండి, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో చాలా విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మీరు వచ్చి లైవ్లో చూడండి, ఏం బ్రిక్ వాడుతున్నారు, ఏ శాండ్ వాడుతున్నారు, ఏ సిమెంట్ వాడుతున్నారు, ఏ వైరింగ్ వాడుతున్నారు, ఇవన్నీ మీరు చూడొచ్చు అన్నమాట. ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్లో చాలా ఉన్నాయి కదా. ప్లస్ ఏంటంటే మనకు లిఫ్ట్ ప్రొవిజన్స్, ఎవ్రీథింగ్ అండి. నవేడేస్ పీపుల్ ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విధంగా వీళ్ళైతే విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 1 కాదు 2 కాదండి, మొత్తం 220 విల్లాస్ అయితే ఈ వెంచర్లో అయితే కేజీఆర్ టౌన్షిప్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు 15 to 20 అయితే రెడీ టు ఆక్యుపై ఉన్నాయి. మీకు నచ్చిన విధంగా, మీకు నచ్చిన ఫేసింగ్తో వీళ్ళు దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేసి మీకు ఇస్తారు. సో బెస్ట్ ప్రైస్ అండి. నా సజెషన్ మీరు ఏంటంటే ఇక్కడికి ఫస్ట్ రండి, వచ్చి చూడండి. లొకేషన్కి వస్తే మీకు వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి తెలుస్తుంది. మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్ కూడా బిఫోర్ ఒక వీడియో పోస్ట్ చేస్తే చాలా సాటిస్ఫై అయినారు. మీరు కూడా సాటిస్ఫై అవుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి ప్రాపర్టీస్, మంచి ప్రాజెక్ట్స్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.